కంక్లూడ్ చేస్తూ చివరిగా సార్, సో నిన్న మోదీ గారు విశాఖకు వచ్చారు యోగాకు సంబంధించి. అయితే నేను ఇప్పుడు పాయింట్ ఎందుకు కోట్ చేస్తున్నాను అంటే 450 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రుషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టారు. అది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వ డబ్బులతో కట్టారు అది. అయితే నిన్న ఇదే ప్రభుత్వం 300 కోట్లతో యోగా డే అని చెప్పేసి ఒక నిర్వహించింది గిన్నిస్ బుక్ రికార్డు కోసం. ఆ 450 కోట్లు పెట్టినటువంటి ప్రాపర్టీ తరతల కనీసం ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళ పాటు నిలిచేటువంటి ఒక ప్రాపర్టీ. మరి 300 కోట్లు పెట్టి యోగా పెట్టి గిన్నిస్ బుక్ రికార్డు నిలిపించింది కదా. సో దీన్ని కంపేర్ చేస్తున్నారు ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసి అట్లీస్ట్ 450 కోట్లు పెట్టి ప్రభుత్వానికి ఒక ప్రాపర్టీ అన్న నిర్మించారు. ఈ 300 కోట్లు ఖర్చు పెట్టి యోగా అని చెప్పేసి మీరు ఇందా చెప్పారు ఆ చాపలో ఎత్తుకెళ్ళారని చెప్పేసి, దాన్ని ఎలా చూడాలి? అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చాలా మంది ప్రచారం చేశారు. బట్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్కి ఇంతకుముందు ఎక్కడికన్నా ఎవరైనా పోతే మనకి R&Bనో గెస్ట్ హౌస్లు ఈరోజు ఉన్నాయా? లేవు. హోటల్లో దిగాల్సిందే. అమ్మేసిన పరిస్థితులు. R&B స్థలాలు 2 ఎకరాలు 1 ఎకరం ఉంటే అది కుదవబెట్టే చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక ఆస్తిని కూడబెట్టాడు. వీళ్ళేం చేశారు, వన్డే కార్యక్రమానికి మీ గిన్నిస్ బుక్ ఎంతముందు కూచిపూడి డ్యాన్స్ కోసం గిన్నిస్ బుక్ ఒక కుర్రాడు తీసుకొచ్చాడండి. కూచిపూడి డ్యాన్స్ కన్నా నిన్నేసిన యోగాకి పెద్ద తేడా ఏమి లేదు. గిన్నిస్ రికార్డ్ రావటం చాలా మందికి ఇస్తారు. వాళ్ళు స్పెషల్గా ఉన్నందుకు కొన్ని లక్షల మంది వచ్చిన వాళ్ళకి ఇస్తారు, లేదా ఒక్కడు చేసిన వాళ్ళకి కూడా ఇస్తాడు. ఒక్కడు కూడా ఏదైనా సాధిస్తే ఇస్తారు. సో మీరు చేసింది ఆవిరైపోయింది కదా. ఆవిరంటే ఎక్కడికి వెళ్ళింది? మీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. మీరు చేపలు ఒకళ్ళు, మీరు పెట్టిన టిఫిన్ ఒకళ్ళు, మీరు పంచుకున్న విధానం, ఇవన్నీ మీరు ఈ కార్యక్రమాలు మీ నాయకులకి డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ పెట్టారు. కానీ మోడీ గారిని ఎక్కడ పెట్టారు? వచ్చిన రోజు ఏ గెస్ట్ హౌస్లో పెట్టారు చెప్పండి? హోటల్లో పెట్టారు. ఎందుకు పెట్టుకున్నారు? ఆ గెస్ట్ హౌస్ ఎందుకు వాడుకోలేకపోయారు? ప్రభుత్వం ఉందే, కానీ అది ఎందుకు వాడుకోలేదు మరి తెలియదా? చేసుకోవచ్చు కదా. చేస్తుంటే అట్లీస్ట్ మోడీ గారు ప్రధానమంత్రి అన్నా వచ్చి దిగాడని చెప్పుకోవడం. ప్రధానమంత్రి కూడా వీళ్ళు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అనవసరంగా గట్టి పెట్టాడని చెప్పారు. ఆయనన్నా పోయి చూసి ఉండాల్సింది. ఇది అనవసరం ఎలా అవుతుంది? దాదాపు 75 దేశాలు తిరిగిన వ్యక్తి కదా. విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ రుషికొండ మీద ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వెళ్ళుంటే బాగుండేది. ఆయనకి ఎలా కనబడుతుందో సముద్రం కానీ, లేకపోతే అక్కడి నుంచి చూసినప్పుడు ఆ ఉన్న గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో, లేకపోతే అక్కడ ఒకవేళ గవర్నెన్సే అక్కడికి వెళ్తే గవర్నెన్స్ ఎంత బాగుంటుందో, ఇవన్నీ చూసుకోవడం కోసం ఒక ప్రభుత్వ అసెట్ని ఆయన నిర్మించినప్పుడు మీరు అసెట్కి వ్యతిరేకంగా ఒక పూటలోనే ఆవిరైపోయే ఒక పెద్ద కార్యక్రమానికి ఈక్వల్ అమౌంట్ ఖర్చు పెట్టేశారు. 300 కోట్లు, 450 కోట్లు, 150 కోట్లు, అంతే కదా. సో ఇన్ని చేసిన మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఈవెంట్ మేనేజ్మెంట్. దానికి తోడు ఇప్పుడు సన్నాయి నొక్కుతుందంతా ఎవరంటే వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకయ్యా ఆయన ప్రశ్నించడానికి వచ్చాడు కదా, ఎందుకు ఈ ఖర్చు అసలు? ఇది ఆ 350 కోట్ల పంచాయతీరాజ్కి నాకు ఇవ్వండి, నేను గ్రామాల్లో మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, లేకపోతే ఇంకోటి చేస్తాను అని అడిగి ఉండొచ్చు కదా. ఎవరన్నా అడగలేదుగా. ఎందుకు అడగలేదు? అంటే దే ఆర్ స్పెండింగ్ పబ్లిక్ మనీ లైక్ ఏ వాటర్. బట్ ఎవరైనా సరే పబ్లిక్ కోసం, రాబోయే తరాల కోసం ఒకటి నిర్మిస్తే ఇది వేస్ట్. ఎందుకు చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు? హైదరాబాద్ వస్తే దాన్ని నేనే కట్టానంటాడు. దేన్ని? హైటెక్ సిటీని. అదేనా? సైబర్ టవర్స్. అంతే. చార్మినార్ కాదు, నిజాములు కట్టింది. మళ్ళీ వాళ్ళు వచ్చి అది పెద్ద ఇష్యూ అవుతుందిలే. కానీ చార్మినార్ కాదు కదా. చార్మినార్ కాదు, ఆయన హైటెక్ సిటీని కావచ్చు, సైబర్ టవర్స్ ని చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పి క్లెయిమ్ చేస్తుంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ 300 కోట్లు పెట్టిన ఒక ఇష్యూకి, అలాగే 450 కోట్లు పెట్టి కట్టినటువంటి ఒక ప్రాపర్టీకి మధ్య ఇప్పుడు చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. చూద్దాం మరి దానికి సంబంధించిన పరిణామాలు ఏంటి.